హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం కొత్తగా బట్టలు కొన్నప్పుడు ఇలాంటి స్పాంజ్ షీట్స్ అనేటివి వస్తూ ఉంటాయి కదండి. వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూసేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు పూర్తిగా చూసినట్లయితే ఎలా యూజ్ చేసుకోవాలనేది అర్థమవుతుందనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకుని వీడియోలో చూపించినట్టుగా స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. మొత్తం ఒక్కొక్క స్క్వేర్ వచ్చేసి 4x4 ఇంచెస్ అనమాట. ఇలా మార్క్ చేసుకున్న వాటన్నిటిని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బట్టలు కుట్టగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, చిన్న చిన్న ముక్కలు, అలాంటి క్లాత్లు తీసుకోవాలి. చుట్టూ ఇట్లా స్పాంజ్ పెట్టేసి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఎక్కువగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న క్లాత్లన్నీ కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఆ స్పాంజ్ మిడిల్లో పెట్టేసి చుట్టూ ఆ క్లాత్ని స్టిక్ చేసేసుకుంటున్నాను. చూడండి, చెప్పిన దానికంటే చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ స్పాంజ్ కనపడకుండా మొత్తం స్టిక్ చేసేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా నేను మొత్తం ఈ గ్రీన్ కలర్ అనేటివి 5 పీసెస్ తీసుకున్నాను. ఇలా మొత్తం 5 పీసెస్ నేను ఒక 5 పీసెస్ తీసుకున్నాను గ్రీన్ కలర్వి. ఈ 5 పీసెస్ని స్టిక్ చేసేసుకుంటున్నాను గ్రీన్ కలర్వి. ఇలా 5 పీసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నాం కదండి, అది కూడా ఒక 5 పీసెస్ తీసుకోవాలన్నమాట. అవి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇలా స్పాంజ్ని మిడిల్లో పెట్టేసి ఆ స్పాంజ్ కనబడకుండా ఈ క్లాత్ అనేది కవర్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం 10 పీసెస్ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ లేస్ తీసుకొని సిల్వర్ లేసు ఇక్కడ చుట్టూ వీడియోలో చూపించినట్టుగా కార్నర్స్కి మొత్తం స్టిక్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా వచ్చేసింది. ఇలా మొత్తం 10 పీసెస్కి స్టిక్ చేసేసుకోవాలి. చాలా మెరుస్తుంది అనమాట. సిల్వర్ది తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ సిల్వర్ది కాంబినేషన్లో మధ్యలో ప్లేస్లో మిర్రర్స్ పెట్టేస్తున్నాను. మిర్రర్స్ స్టిక్ చేసేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అనిపించాయి మిర్రర్స్ అనేటివి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి సేమ్ కలర్లో పూసలు తీసుకోవాలి. అలాగే వైట్ కలర్ పూసలు కూడా. ఇక్కడ నేను వచ్చేసి ఉలన్ తీసుకుంటున్నాను. ఉలన్ లేదండి అయితే మీ దగ్గర ఏదైనా దారం ఉంటే ఆ దారం తీసుకోవచ్చు. కొంచెం లావుగా ఉన్న దారం తీసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఒక పూసని ఎక్కించి తర్వాత మనం రెడీ చేసుకున్న మిర్రర్స్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. తర్వాత కొంచెం గ్యాప్లో వీడియోలో చూపించినట్టుగా గ్యాప్ ఇచ్చి ఒక నాట్ వేసేసుకొని మనం తీసుకున్న పూసలన్నీ మధ్యలో ఒక మెరూన్ తీసుకొని ఇటు అటు వైట్ కలర్ పూసలు ఎక్కించుకోవాలి. అవి అక్కడ కదలకుండా ముడిలు వేసేసుకోవాలి. ఫస్ట్ ఎంత గ్యాప్ తీసుకున్నామో నెక్స్ట్ కూడా అంతే గ్యాప్లో ఇంకొక నాట్ వేసేసుకొని ఇంకొక కలర్ అనమాట. ఫస్ట్ మెరూన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకోవాలి. తర్వాత అది కూడా కదలకుండా ఇలా ముడిలు వేసుకుంటూ ఉన్నట్టయితే అస్సలు కదలకుండా ఉంటుంది. అలాగే కొంచెం గ్యాప్లో మళ్ళీ ముడి వేసేసుకొని తర్వాత వైట్ కలర్ పూసలు, ఇందాక వచ్చేసి మెరూన్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు గ్రీన్ అనమాట. మధ్యలో గ్రీను ఇటు అటు వైట్ కలర్ పూసలు వేసేసుకొని మళ్ళీ ఒక నాట్ వేసేసుకోవాలి. ఆ పూసలు అనేటివి కదలకుండా ఉండడానికి. మళ్ళీ కొంచెం దూరం గ్యాప్ ఇచ్చేసి దారం అనేది మళ్ళీ ఒక నాట్ వేసేసుకొని ఇప్పుడు గ్రీన్ కలర్ మనం రెడీ చేసుకున్న స్పాంజ్ని మెరూన్ కలర్ తీసుకోవాలి. ఆపోజిట్ కలర్స్ అనమాట. అలా తీసేసుకుంటూ అవి కదలకుండా ముళ్ళు వేసేసుకుని మధ్యలో ఇదొక కలర్, అదొక మెరూన్ ఒక కలర్, గ్రీన్ కలర్ ఒకటి పూసలు తీసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఒక 10 వరకు 5 కలర్స్ గ్రీన్, 5 కలర్స్ మెరూన్, ఇలా ఒక 5 సపరేట్ చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా మొత్తం దారాలు పూసలు అన్నీ వేసుకుంటూ మధ్యలో అవి కదలకుండా ముళ్ళు వేసుకుంటూ ఇలా ఒక తాడుని అనేది రెడీ చేసేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసి ఇక్కడ పూసలన్నీ ఎక్కించుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపించినట్టుగా కొంచెం దారం ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా దారం అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఒకటి అనేది రెడీ అయిపోయింది హ్యాంగింగ్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే విధంగా రెడీ చేసుకోవాలి. హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇలా దారాన్ని ఎక్స్ట్రా ముడి వేసేసి పెట్టుకోవాలి. అలా డోర్ హ్యాంగింగ్స్ అనేటివి రెడీ అయిపోయాయండి. దీన్ని వాల్కి కానీ డోర్కి 2 సైడ్స్ కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చేసాయి హ్యాంగ్ చేసుకున్నట్లయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.